హాయ్ గైస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఏంటి వ్లాగ్ స్టార్టింగ్ లోనే కిచెన్ లోకి దూరేసాను అనుకుంటున్నారు కదా. కొద్దిగా హెడ్ఏక్ ఉంటే కొంచెం కాఫీ తాగడానికి వచ్చా అనమాట. కాఫీ పెట్టుకుంటున్నా. సో కాఫీ తాగేసి ఇంకా బ్యాడ్మింటన్ ఆడడానికి అయితే వెళ్ళాలన్నమాట. అంటే ఆల్రెడీ కోర్ట్ అయితే నిన్ననే బుక్ చేశాను. సో ఇంతకీ చెప్పడం మర్చిపోయా, ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నాకు గుర్తుండిపోతుంది అనమాట. తమ్నైల్ చూసారు కదా, ఎస్ ఆంటీ బర్త్డే అనమాట. సో కొన్ని ప్లాన్స్ అయితే అనుకున్నాము, కొన్ని లాస్ట్ మినిట్ ప్లాన్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంట. సో ఇక్కడ నంబర్ కొట్టారు మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఊలీస్కి వెళ్తున్నాము. అంటే కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి 20 minutes లో వెళ్ళిపోతాం అక్కడికి. కానీ ఇందాక గేమ్ అయితే అసలు భలే ఆడామన్నమాట. గ్యాప్ లేకుండా ఆడుతూనే ఉన్నాము. ఊలీస్ లోపలికి వచ్చా. ఫస్ట్ అయితే వ్రాప్స్ తీసుకుంటున్నా అండ్ ఆ తర్వాత కోల్స్కి వెళ్ళాను. అంటే ఆంటీ కోసం ఫ్లవర్స్ తీసుకుందాం అనేసి అనుకున్నా అనమాట. అందుకని వచ్చా ఇటువైపు. అసలు ఇన్ని ఫ్లవర్ బొకేలు చూడండి, ఎంత కన్ఫ్యూజన్ అవుతుందో కదా. సో నేను ఇక్కడ అట్లీస్ట్ 15 minutes అయినా అన్ని చూస్తూనే ఉన్నా, ఏది తీసుకోవాలనేసి. సో ఫైనల్ గా రెడ్ రోజెస్ అయితే తీసేసుకున్నా. ఇంకా బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి పక్కనే KFC ఉంటే ఇంకా పాప్కార్న్ తీసేసుకున్నాము. సో ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. సో పాప్కార్న్ అయితే ఫ్రెష్ గా చాలా క్రిస్పీగా భలే ఉండింది అనమాట. ఆకలేస్తుంటే KFC తినేసాం. చికెన్ పాప్కార్న్ వేసేసాం మ్యాంటర్ చికెన్ పాప్కార్న్. బట్ ఇండియాలో చికెన్ పాప్కార్న్ ఇంకా బాగుంటది కదా, క్రిస్పీగా. ఇది కూడా బాగుంది బట్ ఇది ఇంకా బాగుంటుంది KFC. కేక్ కోసం ఎతికాము, అస్సలు దొరకలేదు. ఇంటికి వచ్చాక లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నా. చికెన్ కర్రీ ఉందన్నమాట. అండ్ ఇందాక వ్రాప్ తీసుకున్నా కదా, సో అదే ఇట్లా ప్యాన్ మీద కాల్ చేస్తున్నా. తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకునేసి ఇంకా రెడీ అయిపోయాయి అనమాట. సో స్టార్ట్ అయితే అయిపోయాం ఇద్దరము. ఇంకా పాపయ్య వాళ్ళ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. పైన ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం అసలు చూస్తున్నా ఇన్ని బర్డ్స్. అంటే ఎందుకు ఉన్నాయో నాకు రీజన్ తెలియదు, తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. దారిలో కేక్ తీసుకోవాలనేసి ప్లాన్ అనమాట. సో కేక్ షాప్స్ అయితే అన్ని క్లోజ్ ఉండే. ఉలీస్ లో అయితే వెనిలా కేక్ విత్ బిస్కాఫ్ అనుకుంటా, చాలా బాగుంటది అది. అంటే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ కేక్ కోసమే చూస్తూ ఉన్నాం అనమాట. చాలా చోట్ల ఊలీస్ దగ్గర ఆపి చూసాము. ఈ పర్టికులర్ కేక్ అయితే అస్సలకే దొరకలేదు అనమాట. మిగతా అన్ని ఉన్నాయి, ఇది ఒక్కటే లేదు. ఆంటీకి సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి. ఆంటీకి అంటే మంచి మెమరీ ఇవ్వాలి. మెమరీ అంటే ఆస్ట్రేలియాకి వచ్చారు, రీసెంట్ గానే వచ్చారు కాబట్టి ఐ గెస్ ఇక్కడ ఆబ్వియస్ గా ఫస్ట్ బర్త్డే కదా ఇక్కడ. సో కొంచెం గుర్తుండిపోయేలా చేయాలన్నమాట. అండ్ పాపాయ్ చూద్దాం అందరు అక్కడ ఏం చేస్తున్నారు అని. అంటే ఎవరు రారు మా వరకే అనమాట. సో చూద్దాము. లాస్ట్ లో ఇంకొక దగ్గర అయితే దొరికింది. సో అక్కడ తీసేసుకున్నాము. ఇందుకి కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. తనకు కూడా కేక్స్ దొరకట్లేదు. కేక్ షాప్స్ ఏమో క్లోజ్ లో ఉన్నాయన్నమాట. సో ఇట్లా కాదని చెప్పేసి ఇంకా తనకు కూడా ఒక కేక్ తీసేసుకున్నాము. లెమన్ కేక్, వెనిలా విత్ బిస్కట్. ఇప్పుడు వచ్చాము. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. సో ఆంటీ చికెన్ కర్రీ చేస్తున్నారంట, స్మెల్ వస్తుంది ఇక్కడ దాకా. రా హాయ్. నేను ఒక్కదాన్నే వచ్చా. నిజంగా నన్ను దింపేసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేయి ఒకసారి. తెలీదు. నేను చికెన్ కర్రీ బై మామ్. స్మెల్ తెలుసా. నేను అక్కడికి వచ్చా కదా, డోర్ దగ్గరకు వస్తే స్మెల్ వచ్చింది బాగా.
And this is liver fry. In many different. నా ఫేవరెట్. Oh no. Yes. I don't know if it will meet your expectations. And sorry, I tasted a little bit. Oh, coconut rice. Nice. అది coconut rice, ఇది బగారా రైస్. అస్సలా ఏమన్నానా చూసారు కదా ఎన్ని స్పెషల్స్. సో డిన్నర్ చేద్దామని చెప్పి ఇట్లా కూర్చున్నాం అనమాట అందరము. నేనైతే ఫస్ట్ బగారా రైస్ విత్ చికెన్ లివర్ ఫ్రై తిన్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ తిన్నాను అనమాట. సో టేస్ట్ అయితే అసలు చాలా బాగుండింది అండ్ డిన్నర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ మంచిగా తినేసాను. ఇంకొక 20 minutesలో 12 అవుతుంది మిడ్ నైట్. లాస్ట్ మినిట్లో ఈ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అంటే ఇందు దగ్గర కొన్ని ఉండే అనమాట ఇట్లా బెలూన్స్ ఆ స్టఫ్ అంతా ఉండే డెకోర్కి. సో చేద్దాం అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసాము. సో పాప అయితే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కానీ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అయిందనమాట. అండ్ కేక్స్ అయితే 3 కేక్స్ తెచ్చాము. ఇందాక నేను ఇందు 2 తీసుకున్నాం కదా అండ్ పాపయ్య కూడా ఆల్రెడీ ఒకటి తీసుకుందంట. సో టేబుల్ మీద ఇలా నీట్ గా సెట్ చేస్తున్నాము. అండ్ కార్ లో క్యాండిల్స్ అండ్ పార్టీ పాపర్ కూడా ఉండింది. సో నేను ఎప్పుడో పెట్టాను అనమాట ఇవి కార్ లో. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు యూజ్ అయినాయి అవి. క్యాండిల్స్ అన్ని ఇట్లా నీట్ గా పెట్టి సెట్ చేసి టైం అప్పటికే ఇంకా 12 అయిపోయింది. సో ఇదంతా మేము ఆ 12 లోపు సెట్ చేసి ఇంకా ఆంటీని అయితే లోపల తీసుకొచ్చాము. 1 2 హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే ఆంటీ. బాగుందండి. బాగుంది. అదే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యు. మామూలుగా నీకు ప్రపోజల్ చేస్తున్నాను. నీకు కూడా వస్తుంది తీసుకో. దాంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి కేకులు. లెమన్ పెట్టే కుక్క లోపల నుంచి బయట కక్కాలి. బయట రావాలి. కుక్క లోపల పెట్టు. వద్దులే ఆంటీ నేను పెట్టాను. ఆంటీ లోపల ఒక్కసారి ఉప్పు తీసి లోపల పెట్టు. మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. కూర్చొని కేక్ తింటున్నాం అనమాట అందరం. ఆంటీకి అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇదంతా. అండ్ ఇందాక ఆంటీకి రోజ్ బొకే ఇచ్చా కదా, దానికి ఫుడ్ అని ఏదో ప్యాకెట్ లా ఇచ్చారనమాట చిన్నది. సో ఇందు ఏం చేస్తుందంటే అది వాటర్ పోసేసి ఒక ఫ్లవర్ వాజ్ లో ఆ ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్ ఏదైతే ఉందో అది దానిలో పోసేస్తుంది అనమాట. సో ఇట్లా రోజెస్ పెడుతుంది. నెక్స్ట్ డేకి అయితే ఫ్లవర్స్ మంచిగా బ్లూమ్ అయి చాలా బాగుండింది అనమాట. అండ్ ఆంటీకి నేను తీసుకొచ్చిన చిన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ నెక్స్ట్ డే ఇచ్చాను. కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. అది అంటే అది పెద్ద గిఫ్టింగ్ కాదు, బట్ చిన్నదే, కానీ లిటిల్ థింగ్స్ కూడా హ్యాపీనెస్ ఇస్తుంది అనుకున్నా. సో అందుకే ఇచ్చానమాట. నాకు ఎక్సైటింగ్ ఉంది.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. బిడ్డలు మీరందరూ పక్క అంటే సూర్య ఇచ్చిన గిఫ్ట్. మీకోసం. ఎందుకు అది ఇప్పుడు చదవకండి. ఎందుకంటే నా లాంగ్వేజ్ చాలా ఘోరంగా ఉంది. అదే తెలుసా చదివేసే అంతే అంట తొక్క. అందుకే అడిగా. అమ్మో